హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరందరూ కూడా అంతే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో పార్సల్స్లో ఏముంది అని చూడడానికంటే ముందు నేను ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ మీరే. చెప్తాను ఎందుకు అని. ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు కొంచెం డౌట్ ఉండే, మన ఛానల్ని ఎవరు చూస్తారు, వ్యూస్ వస్తాయో రావో, సబ్స్క్రైబర్స్ వస్తారో రాదో అని భయం ఉండే. బట్ మనం ఛానల్ స్టార్ట్ చేసి 23rd జూలైలో అమ్మవారిది ఒక షార్ట్ నేను షేర్ చేసుకున్నాను. 15 days అయ్యింది. హార్డ్లీ 15 daysకి నేను 15 వీడియోస్ కూడా పెట్టలేదు. 15 to 16, 17 days అయింది అనుకోండి ఈ రోజుకి. సో అన్ని వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేదు. చాలా ఛానల్స్ నేను చూశాను. 3 months అయింది, 4 months అయింది, వ్యూస్ ఒక 30-40, సబ్స్క్రైబర్స్ హార్డ్లీ ఒక 50లో ఉండే ఛానల్స్ని కూడా నేను చూశాను. బట్ మన ఛానల్ స్టార్ట్ చేసిన 15 daysకే 100+ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ కూడా చాలా మంచిగానే వస్తున్నాయి. సో అందుకని నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఒక 100K వచ్చింది అన్నట్టు బిల్డప్ ఇస్తున్నానని కొందరికి అనిపించవచ్చు. బట్ 100K రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం 100ని క్రాస్ చేయాలి కదా. సో అది కూడా తొందరలోనే మనం క్రాస్ అయ్యామని నాకు అనిపిస్తుంది. సో అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెయిన్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు పార్సల్. సో పార్సల్ మీకోసమే అంటే దీనివల్ల మీకు నాకు ఇద్దరికి యూజ్ అవుతుంది. సో ఏం ఉండొచ్చు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, గెస్ చేయండి నేను ఓపెన్ చేసే లోపు. సో నేనైతే దీన్ని ఓపెన్ చేస్తాను. చాలా చాలా ఎంత పెద్ద పిన్స్ వేసి ప్యాక్ చేసేసారో చూడండి కదా. సో దీన్ని నేను ఓపెన్ చేస్తాను. మీరు ఏముండొచ్చు అనేది కింద కామెంట్ చేయండి. ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇదొకటి. ట్రైపాడ్ని ఆర్డర్ పెట్టాను. ఏవేవో ఇచ్చారు. ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా నాకు తెలీదు. మళ్ళీ నేను ఇప్పుడు యూట్యూబ్ గోకాలి. సో రింగ్ అనుకుంటా, ఇది రింగ్. సంథింగ్ స్టాండ్కి రిలేటెడ్ నట్స్ అండ్ బోల్ట్స్ ఇచ్చారు. ఎక్కడ ఫిక్స్ చేయాలి? ఇక్కడ. ఓకే. సో
నేను తెప్పించింది నాకు యూజ్ అవుతుంది, సో మీకు యూజ్ అవుతుందండి. ట్రైపాడ్ అండి, ఫ్లిప్కార్ట్లో తెప్పించాను నేను. కుకింగ్ వీడియోస్ చేయాలి అంటే ట్రైపాడ్ లేకున్నది కాదు అని అనిపించింది. నేను మీకు ఒకటి రెండు షేర్ చేసుకున్నాను అనుకుంటా, కుకింగ్ వీడియోస్ కూడా షార్ట్స్లో షేర్ చేసుకున్నాను. బట్ అది అమ్మ చేస్తూ ఉంటే నేను షూట్ చేశాను. మ్యాక్సిమం ఇంట్లో వంట అమ్మ చేస్తుంది, నేను వేరే వర్క్స్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. సో ట్రైపాడ్ వచ్చేసింది కదా, సో నేను కూడా వంట చేస్తాను, కొన్ని ఐటమ్స్ బాగా చేస్తాను నేను. సో నేను చేసే ఐటమ్స్ రెసిపీస్ షేర్ చేస్తాను, అలాగే అమ్మ చేసే రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తాను. సో అందుకోసమే ఇది ట్రైపాడ్. సో ట్రైపాడ్ లేకున్నది షూట్ చాలా కష్టమని అనిపించింది, అందుకోసమే తెప్పించాను. సో ఇది వాడిన తర్వాత ఎలా ఉందో ఒక షార్ట్లో అయితే నేను చేసి వీడియో పెడతానండి. ఈ పార్సల్ చూస్తే మీకు డెఫినెట్గా నవ్వు వస్తుంది, పర్లేదు నవ్వండి. సో ఏముంది దీంట్లో అంటే చూపిస్తాను. నవ్వడానికి రెడీగా ఉంది. సో చీకు గాడి డైపర్స్. సో దీన్ని కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు కొత్తగా మదర్స్ అయిన వాళ్ళు, రీసెంట్ మదర్స్ ఎవరైనా డైపర్స్ వాడుతున్నారు అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేను తెప్పించాను, అంటే చూపిద్దాం అనుకున్నాను. సో చీకుకి ఇప్పుడు 3 years, July 30కి 3 కంప్లీట్ అయ్యి 4లో పడింది. సో నేను వాడికి న్యూ బోర్న్ సైజ్ నుంచి ఇప్పుడు XL వాడుతున్నాము. ఇప్పటి వరకు డైపర్స్కి పెట్టిన ఖర్చు అంతో ఇంతో కాదు. సో ఇప్పటికీ వాడుతున్నా, అంటే డే టైం ఏం వాడట్లేదు, నైట్ టైం రైనీ సీజన్ కాబట్టి కొంచెం వాడు ఇప్పటికీ పాలు తాగుతూ ఉంటాడు. నైట్ టైము బాటిల్ ఫీడింగ్ చేస్తాము. సో నైట్ ఇంకా యూరినేషన్ చేసుకుంటాడు, అందుకని ఇదే వాడుతున్నా. ఎందుకు ఇది చూపించాను అంటే, నేను వేరే బ్రాండ్స్ కూడా వాడాను, ప్యాంపర్స్, హగ్గీస్. సో మెన్షన్ చేయొచ్చో చేయకూడదో తెలీదు. సో వేరే బ్రాండ్స్ కూడా నేను లవిత్కి వాడాను, చీకు లవిత్ ఇద్దరు ఒకటే. సో వాడికి వాడితే ర్యాషెస్ అయ్యేది, స్కిన్ బ్యాక్ సైడ్ స్కిన్ అంతా రెడ్గా ర్యాషెస్ అయిపోయి చాలా ఇబ్బంది పడేవాడు. బట్ ఇది వాడినప్పటి నుంచి ఇది ఏమేం ప్రాబ్లమ్సే కాదు, అంటే క్లీన్ చేసుకోవాలి ప్రాపర్గా. మనము డ్రై అయిన తర్వాత, స్కిన్ డ్రై చేసిన తర్వాతనే ప్యాంపర్ వేస్తే ర్యాషెస్ కూడా తగ్గుతాయి కొంచెం. తను బేబీకి అలా యూజ్ చేయలేదు నేను, తనుకి హార్డ్లీ ఒక 500 రూపీస్ కూడా ఖర్చు పెట్టుంటాను ప్యాంపర్స్కి. బట్ లవిత్కి పర్ మంత్ మోర్ దెన్ 1000 రూపీస్ అయిపోతాయి ప్యాంపర్స్ కోసమే. ఇది అంత కాలేదు. సో ఇది నాకు 460, 490 రూపీస్కి ఏమో వచ్చింది ఫ్లిప్కార్ట్లోనే. సో మేబీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని షేర్ చేసుకున్నాను. లిటిల్స్ ర్యాషెస్ అయితే చీకుకి ఇంతవరకు ర్యాషెస్ ఏం అవ్వలేదు, అంటిల్ అండ్ అన్లెస్ వాడిని క్లీన్గా, అంటే ప్రాపర్గా డ్రై అయిన తర్వాత వాడితే ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదు. ర్యాషెస్ కూడా ఇంతవరకు లేదు. సో ఇప్పటికీ వాడుతున్నా నేను day 1 నుంచి, సో ఇప్పటి వరకును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.